ఓకే, ఇప్పుడు మనం గచ్చిబౌలిలో ఉన్నాము. చూడండి, మనకి చాలామంది ఒక 20 CRలో రెంటల్ ఇన్కమ్ వచ్చేది కావాలని అడుగుతున్నారు. సేమ్ అలాగే మనకి ఇది వచ్చేసి 30 CR అబోవ్ ఉంటుంది. ఫర్ మంత్ వచ్చేసి 27 నుంచి 28 lakhs రెంట్ వస్తుంది. మీకు రెంట్ అనేది మీకు ముందే చెప్తున్నాను ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళే దయచేసి మనకి కాల్ చేయండి. ఈ వీడియోలో కంటిన్యూ అవ్వండి. లేదు చూడాలనుకుంటే చూడవచ్చు. దీని బడ్జెట్ అయితే 30+ ఉంటుంది, 30 CR. ఇది గచ్చిబౌలి దగ్గర ఉంటుంది. ఇది మనకి పీజీ హాస్టల్ టైప్ అండి, షూట్ రూమ్ లాగా హాస్టల్ బిల్డింగ్. ఇది మొత్తం 880 గజాల్లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఫుల్గా ఇస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి రిసెప్షను. ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు స్టోర్ రూము. ఇక్కడ సిట్అవుట్ ఏరియా, పార్కింగ్ అని ఇచ్చారు. ఇక్కడ ఇదంతా పార్కింగ్ అంటే బైక్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా హాస్టల్లోకి బైక్స్ అనేది మ్యాక్సిమం ఎలో ఉండదు, ఎందుకంటే అంత ల్యాండ్ ఉండదు కాబట్టి. అంతా 100, 120, 200 స్క్వేర్ యార్డ్లో కడతారు కాబట్టి. ఓకే, మనకి ఖాళీగా ఉంటే ఇక్కడ కిందకు రావచ్చు. వెయిటింగ్ లాగా ఇది ఒక వెయిటింగ్ హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ మనం వెయిట్ చేయవచ్చు. చూడవచ్చు, ఇది ఒక రూమ్ అనమాట. అంటే కింద వీళ్ళకి స్టాఫ్కు సంబంధించిన రూము. ఇక్కడ ఏదన్నా మాట్లాడుకోవాలన్నా మాట్లాడుకోవచ్చు. అంటే మీ రూమ్లో కాకుండా కింద వచ్చి ఏదైనా డిస్కషన్ చేసుకోవాలన్నా ఒక మీటింగ్ హాల్ లాగా అది ఒక సపరేట్ రూమ్ ఇచ్చారు. ఓకే, ఇదంతా పార్కింగు. మీరు ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే హాస్టల్లో కూడా టేబుల్ టెన్నిస్ అంటే ఒక స్పోర్ట్స్ టైప్లో ఇవ్వటం కూడా చాలా, అసలు ఏ హాస్టల్లో ఉండవు మ్యాక్సిమం. చూడండి, క్యారమ్స్ ఇచ్చారు. బోరు కొట్టిందనుకో వచ్చి టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు. ఇది మనం హాస్టల్ అండి చూస్తున్నది. చూడండి, ఇది పార్కింగు. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లిఫ్ట్. ఇది పైకి వెళ్ళడానికి లిఫ్ట్. మన హైదరాబాద్కి సిగ్నల్ చార్మినార్. హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తొచ్చేది ఒక 20-30 years బ్యాక్. ఇక్కడ చూడవచ్చు. మనం చూడండి, ఎవరికి ఏం కావాలన్నా కానీ ఒక చిన్న సూపర్ మార్కెట్ టైప్లో కూడా పెట్టినారు. ఓకే, చాలా హాస్టల్ అయితే చాలా బాగుంది. ఇది మీకు ఇక్కడ ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 27 నుంచి 28 lakhs అనేది రెంట్ వస్తుంది. ఇది మనకి చాలా ఎందుకు ఇది మనం ఇంత క్లియర్గా చూపిస్తున్నామంటే రెంటల్ ఇన్కమ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. చూడండి, ఇది వచ్చేసి కిచెన్, ఓన్లీ వంట అనమాట, కుకింగ్ సెక్షన్. ఇది చూడండి, ఇదంతా కుకింగ్ సెక్షన్. అక్కడ వాష్ ఏరియా చూడండి, ఇదంతా కుకింగ్ సెక్షను. ఇక్కడ ఈ కుకింగ్ సంబంధించి ఏదో ఉన్నా ఈ సపరేట్ పెద్ద రూమ్ ఉంటుంది లోపల. ఇక్కడ లోపల కట్ చేసుకుంటారు వర్కర్స్. ఏదన్నా అక్కడ కూర్చొని కటింగ్ కానీ పిండి కలుపుకున్నా ఏదైనా అక్కడ రెడీ చేస్తారు. ఇక్కడ కుకింగ్ చేసి ఇస్తారనమాట. ఇది వచ్చేసి చూడవచ్చు డైనింగు. ఇది డైనింగ్ ఏరియా, చాలా నీట్గా ఉంది. చూడండి, ఇది డైనింగ్ ఏరియా. మనకి ఇటు నుంచి 2 సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉన్నాయి. ఓకే, చెప్పాను కదండి, 30 CR అబోవ్ చూస్తున్న వాళ్ళకి 30 CR పెట్టినా మనకి ఆల్మోస్ట్ ఒక 15, 16, 17 లోపే రెంట్ వస్తుంది. అంటే 15 నుంచి 20 lakhs బిలోనే రెంట్ వస్తుంది. కానీ 27 మినిమం 25 అబోవ్ అనుకోండి. 25 అబోవ్ అంటే వాళ్ళు 28 వస్తుందని చెప్తున్నారు. మీరు 1, 2, 3 lakhs మైనస్ చేసుకున్నా ఓకే 25 lakhs అనేది కన్ఫామ్. ఇది వీళ్ళు రేట్ అయితే ఏం చెప్తున్నారు అనేది 30+ చెబుతున్నారు. కొంచెం అటు ఇటుగా డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను రేటు. ఏది ఉన్నా కానీ రేట్ అనేది నెగోషియేషన్ ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ రేట్ని బట్టి ఎంత నెగోషియేషన్ అనేది చెప్పలేం. ఆల్మోస్ట్ 30 CRకి అటు ఇటుగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే కాల్ చేయండి. ఏదో 20, 15 CR ఉన్నోళ్ళు మీకు ఈ ప్రాపర్టీ కాదు, మోర్ దెన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీడియో తీయని చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇప్పుడు మనం పైకి వెళ్ళి రూమ్లు ఎలా ఉన్నాయో మీకు 1-2 రూమ్లు చూపించడానికి ట్రై చేస్తాను నేను. అంటే ఎలా ఉంటాయి రూమ్లు ఏంటి అనేది వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఓకే,
చూడవచ్చు. ఇది లిఫ్ట్. ఇప్పుడు మనం చూసినట్టయితే 5th ఫ్లోర్కి వచ్చాం. మనం 5th ఫ్లోర్కి వచ్చాం. పైన టెర్రాసే ఓపెన్గా ఉంటుంది. మీకు ఇక్కడ ఇది స్టేర్ కేసు. రూమ్ చూసుకున్నట్టయితే చూడండి, తాజ్ కృష్ణాలో ఉన్నట్టు ఉన్నాయి వరుసన. మొత్తం ఫ్లోర్కి వచ్చేసి 19 రూమ్స్ ఉన్నాయి. మీకు ఇటు సైడ్ ఒక 9 రూమ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఒక 9 రూమ్స్ ఉన్నాయి. 10 రూమ్స్ అనమాట. ఇటు మనకి లిఫ్ట్ కాడ కూడా చూడవచ్చు, కొద్దిగా స్పేసెస్గా అనేది ఏరియా అనేది వదిలేరు. మీకు ఇటు చూసుకున్నట్టయితే ఇటు ఒక 9 రూములు, అటు ఒక 10 రూములు, మొత్తం ఫ్లోర్కి వచ్చేసి 19 రూములు. మనం ఇప్పుడు ఒక 1-2 రూములు అనేది మీకు శాంపిల్ ఎలా ఉంటాయనే చూపిస్తా. 1 షేరింగు 2 షేరింగే ఉన్నాయి ఇక్కడ. మీకు ఆ 1-2 షేరింగ్ అనేది చూపిస్తా. ఏ రూమ్కి ఆ రూము కరెంటు మీటర్ చూసుకున్నట్టయితే వరుసన ఏ రూమ్కి ఆ రూమ్కి ఉన్నాయి కరెంటు మీటర్స్. మనకి ఏసీ ప్లస్ నాన్ ఏసీ అనేది దీంట్లో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అవి రన్నింగ్లో ఉన్నాయి. ఒక వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు మనం 2 షేరింగ్ అనేది చూస్తున్నాం. ఇది 2 షేరింగు. చూడవచ్చు, స్పేసెస్గా ఉంది. మనకి ఇటు సైడ్ కబోర్డ్స్ ఇచ్చారు. కబోర్డ్స్ 3 ర్యాక్స్ అనేది ఇచ్చారు. దానికి లాకర్ సిస్టమ్ అనేది కూడా ఇచ్చారు. మీకు ఈ 2 షేరింగ్లో ఎవరు ఒకళ్ళు వర్క్ చేసుకోవాలన్నా కూర్చొని వర్క్ చేసుకోవడానికి కూడా ఇక్కడ స్టడీ టేబుల్ లాగా వర్క్ టేబుల్ ఇచ్చారు. మీకు ఇక్కడ హ్యాండ్ వాష్, ఇది బాత్రూమ్ చూడండి. ఇది బాత్రూమ్. చిన్న ఫ్రిడ్జ్ లాగా చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు. ఏదైనా కూల్ డ్రింక్ కానీ ఏదైనా కానీ మీరు తెచ్చుకొని పెట్టుకోవాలి అని అనుకుంటే ఓకే. ఇది 2 షేరింగ్. మీకు 1 షేరింగ్ చూపిస్తాను. దీంట్లో మనకు 1 షేరింగ్ 2 షేరింగ్ ఉన్నాయి. చూసినట్టయితే ఏసీ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి. అందువల్ల రెంటల్ ఇంత రావడానికి కారణం, ఫర్ రూమ్కి ఎంత రెంట్ వస్తుందో కూడా మీకు నేను క్లియర్గా లాస్ట్లో మీకు చెప్తాను. మీకు రెంటు ఇంత వస్తుంది అనేది మీకు 100% కన్ఫర్మ్ కూడా బిల్లుతో సహా. అండ్ వాళ్ళు ఫర్ మంత్ వాళ్ళకి ఎంత రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనేది కూడా అది కూడా మీకు కన్ఫర్మ్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉండి బయింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఏదన్నా డౌట్స్ ఉంటే 100% ఆ డౌట్ క్లారిఫై చేస్తాం. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, మన ప్రతి రూమ్కి ముందు షూ ర్యాక్స్ అనేది ఇచ్చారు. డస్ట్బిన్ కానీ ప్రొవైడ్ చేశారు. మీకు ఏ రూమ్కి ఆ రూమ్ ముందు షూ ర్యాకు ప్లస్ అలాగే డస్ట్బిన్ మొత్తం ఎక్కడికక్కడికి సర్వీస్ అనేది బాగుంది. రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు మనం పైన జిమ్ అనేది ఉన్నాయి. ఓకే, మీకు టెర్రాస్లో జిమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఉంటున్న రూమ్లు ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు అది ఒకసారి అది కూడా షూట్ చేద్దామండి. దాని తర్వాత మనకు సింగిల్ షేరింగ్ అనేది మీకు ఆ రూమ్ అనేది నేను చూపిస్తాను. చూడవచ్చు, ఇప్పుడు మనం పైకి వచ్చాము. ఓకే, ఇక్కడ ఇంత డిమాండ్ ఉండటానికి కారణం మీరు చూడవచ్చు, NIAB అందరూ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ రెంటలకు కావాలని అడుగుతున్నారు. అంత డిమాండ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది. చూడవచ్చు, ఇది మనకి ఈ మెయిన్ రోడ్డుకే ఉంటుంది. ఓకే, ఇది మన పైన టెర్రాస్ మీద ఉన్నాం. చూడవచ్చు, మీకు ఇక్కడ పైన జిమ్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. అంటే మనకు హాస్టల్లో ఉండే వాళ్ళకి కూడా జిమ్ ప్రొవైడ్ చేయడం అనేది ఓకే. బయటికి వెళ్ళి మళ్ళీ దానికి ఒక సంవత్సరానికి 20-30 వేలు పెట్టే పని లేకుండా ఇక్కడే ఒక 1 అవర్ చేసుకోవచ్చు ఈవినింగు. దీనికి టైమింగ్ అంటే ఉండదు కాబట్టి మనకు నచ్చినంతసేపు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్సలేటర్ ఒకటి ఇచ్చారు. సైక్లింగు ఓకే. ఇటు చూసుకున్న డంపుల్స్ ఇది అండి. మీకు ఇప్పుడు మనం 1 షేరింగ్ అనేది చూపిస్తాను నేను. ఇక్కడ మనకి ఐరన్ చేయడానికి కూడా ఏదో ఐరన్ ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ ఐరన్ చేస్తారు. మీకు పక్కన వాచ్మెన్ సంబంధించిన రూమ్ ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పైన వాటర్ ఫిల్టర్కి ట్యాంక్ అనేది పెద్దది ఇవ్వటం జరిగింది. కావాలంటే పైకి వచ్చి బట్టలు ఆరేసుకోవచ్చు. చాలా ప్లేస్ ఉంది, మస్తు ప్లేస్ ఉంది పైన. ఓకే, ఇది గచ్చిబౌలి దగ్గర ఉంటుంది.
వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, ఇది మనకి ఇది సింగిల్ షేరింగ్ అనమాట. అలాగనే ఇది నాన్ ఏసీ. మీకు ఇందాక ఏసీ చూపించాను. సింగిల్ షేరింగ్ ఇది. టీవీ ఉంటుంది ప్రతి రూమ్లో. కబోర్డ్స్ చూడవచ్చు. మీకు సింగిల్ బెడ్. ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవాలంటే సింగిల్గా. నాన్ ఏసీకి ఒక రేటు ఉంటుంది. కూలర్ చూడండి, ఏసీకి ఒక రేటు. ఇది దీనికి సంబంధించిన బాత్రూమ్. ఓకే, ఇలా మనకి ఫ్లోర్కి వచ్చేసి మనకి 19 రూములు ఉన్నాయి. 19 రూమ్స్ ఉన్నాయి. ఓకే, కింద గ్రౌండ్లో మనకి ఒక 6 రూమ్స్ 7 రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇది 2 బిల్డింగులుగా కనెక్ట్ అయి ఉందండి. మొత్తం 890 స్క్వేర్ యార్డ్లో ఉంటుంది. 2 బిల్డింగ్స్తో కనెక్ట్ అయి ఉంది. 2 బిల్డింగ్ కనెక్ట్ అయి ఉంది. ఇంకొక బిల్డింగ్ వచ్చేసి అవి ఫ్లోర్కి 6 ఉంటాయి. 5 ఫ్లోర్స్, అవి 30 రూమ్స్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఫ్లోర్కి 19 రూమ్స్ ఉంటాయి. 5 ఫ్లోర్స్, అలాగే కింద కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు మొత్తం రూమ్స్ కానీ రెంటల్ ఇన్కమ్ కానీ ప్రైస్ అనేది మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇది 30 CR ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఇంకా మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో మనకు కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏది కావాలంటే అది మనం చెప్తాం మరి. ఓకే, వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.